టు గణపతి యూనివర్సిటీ. నా పేరు ప్రియా. ఈ రోజు మనం గుజరాత్ లో ఉన్న బిగ్గెస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీకి వచ్చాము. ఈ యూనివర్సిటీలో ఉన్న మన తెలుగు స్టూడెంట్స్ అడిగి యూనివర్సిటీ గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం. హాయ్ అండి, మీ పేరు? నా పేరు జోగిరెడ్డి, మాది పల్నాడు. నేను గణపతి యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుతున్నాను. మీ పేరు? నా పేరు భార్గవి, నేను గుంటూరు నుంచి వచ్చాను. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుతున్నాను. ఆంధ్ర అండ్ తెలంగాణలో అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండగా మీరు గణపతి యూనివర్సిటీకి ఎందుకు వచ్చారు? గణపతి యూనివర్సిటీలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇది 300 acres గ్రీనరీ క్యాంపస్. ఫీజు పరంగా వచ్చేసరికి చాలా అఫోర్డబుల్గా ఉంటుంది. ప్రతి బ్రాంచ్కి ఒకటే ఫీజు ఉంటుంది. డొనేషన్స్ అనేవి లేవు. మా దగ్గర మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. ఐఐటి, ఎన్ఐటి నుంచి గుడ్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఓకే అండి, మీరు అంత దూరం నుంచి వచ్చారు కదా, హాస్టల్, మెడికల్ అండ్ ఫుడ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? హాస్టల్, మెడికల్ అండ్ ఫుడ్ ఫెసిలిటీస్ ఇక్కడ ఎక్సలెంట్గా ఉంటాయి. హాస్టల్ బాయ్స్కి 17,000 to 32,000 per year అండ్ గర్ల్స్కి 22,000 to 50,000 per year. మన కాలేజ్లో ఒక హాస్పిటల్ కూడా ఉంటుంది. మెడికల్ ఫెసిలిటీస్ 24/7 విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తారు. మన తెలుగు వాళ్ళ కోసం మనకి ఒక మెస్ కూడా సపరేట్గా ఉంది. బోత్ నాన్ వెజ్ అండ్ వెజ్ ఆప్షన్స్ కూడా ఉంటుంది. సో దట్ మనకి ఫుడ్ గురించి ఏ ప్రాబ్లం లేదు. ఓకే, నౌ లెట్స్ ఎక్స్ప్లోర్ గణపతి యూనివర్సిటీ. ఓకే, మనం ఇప్పుడు క్లాస్ రూమ్స్ చూద్దాం. డిజిటల్ స్క్రీన్ విత్ సెంట్రల్ ఏసీ, హై స్పీడ్ ఇంటర్నెట్, కంఫర్టబుల్ సిట్టింగ్ ఏరియా. We have global academic partnership like Google, IBM and TCS, and we will conduct the skill development programs, workshops and seminars. Okay, మనం ల్యాబ్స్ చూసినట్టయితే this is our advanced machine learning IoT lab with 32 GB RAM system, high speed 5G network and high equipment. Similarly, we have other state of art laboratories like Internet of Thinking, cloud computing, machine learning and high performance computing. University also provides excellent opportunities to earn honors in specialization, cyber security, data science at free of cost. నెక్స్ట్ మీకు భార్గవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీకు ఇప్పుడు లైబ్రరీ, స్పోర్ట్స్, కల్చరల్, మెడికల్ అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ చూపిస్తాను. ఓకే, మనం లైబ్రరీ చూద్దామా? ఇంజనీరింగ్ లైబ్రరీ, ఇవి మన జర్నల్స్ అండ్ మ్యాగజైన్స్. ఇక్కడ మన ఐడి కార్డ్ స్కాన్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. ఇది మన బుక్ ఇష్యూ కౌంటర్. డిజిటల్ లైబ్రరీ, అరౌండ్ 70,000 బుక్స్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇది మన బుక్ రీడింగ్ ఏరియా విత్ వైఫై అండ్ ఏసీ. ఇంకా ఈ యూనివర్సిటీలో ఏమేమి ఉన్నాయి? మనకి ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్కి 25 acres ల్యాండ్లో విక్రమ్ నీల్ స్పోర్ట్స్ అకాడమీ కూడా ఉంది. ఓకే, చూద్దాం, రండి వెళ్దాం. మనం ఇండోర్ గేమ్స్ చూద్దాం. టేబుల్ టెన్నిస్ కోర్ట్, ఇది స్క్వాష్ కోర్ట్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్, జిమ్ అండ్ ఫిట్నెస్ విత్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అవైలబుల్ ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. ఇది మన 2 ఇండోర్ బ్యాడ్మింటన్ వుడెన్ కోర్ట్స్ ఫర్ ప్రొఫెషనల్ ప్లే. నెక్స్ట్ మన అవుట్డోర్ గేమ్స్ చూద్దాం. సీజన్ బాల్ క్రికెట్ గ్రౌండ్ విత్ ఫ్రీ ట్రైనర్. ఇది టెన్నిస్ కోర్ట్, ఫుట్బాల్ గ్రౌండ్ అండ్ 400 meters రన్నింగ్ ట్రాక్. మీ యూనివర్సిటీలో కల్చరల్స్ చాలా బాగా జరుగుతాయి అన్నారు కదా, అసలు ఏమేమి ఉంటాయి, ఎలా జరుగుతాయి? డాన్సింగ్, రంగోలీ, మ్యూజిక్, ఇంకా మైమి, ఇలాంటి చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి పార్టిసిపేట్ చేయడానికి. మన స్టూడెంట్స్కి గణపతి యూనివర్సిటీ వాళ్ళు నేషనల్ వైజ్లో కూడా సపోర్ట్ చేస్తారు. 2017లో, 23లో, 25లో మన గణపతి యూనివర్సిటీ వాళ్ళు వెస్ట్ జోన్ కూడా హోస్ట్ చేశారు. ఈ ఇయర్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ మైమీలో గోల్డ్ మెడల్ తెచ్చారు. రంగోలీ అండ్ ఫోటోగ్రఫీలో 2 silver medals తెచ్చారు, 2 bronze medals ఇన్ కాలేజ్ అండ్ ఇన్స్టలేషన్ సెగ్మెంట్. సో కల్చరల్ ఈవెంట్స్లో కూడా మన గణపతి యూనివర్సిటీ వాళ్ళు స్టూడెంట్స్కి చాలా సపోర్టివ్గా ఉంటారు. ఇప్పుడు హాస్టల్స్ చూద్దాం. ఇది 3 sharing రూమ్. ఈ రూమ్లో మనకి 2 rooms విత్ 1 common bathroom. అన్ని హాస్టల్స్లో మనకి వాషింగ్ మిషన్ విత్ పే అండ్ యూజ్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది మన వర్చుస్ ఏసీ హాస్టల్స్ ఫర్ బాయ్స్. ఇక్కడ మనకి 1 hall విత్ సోఫా, చైర్స్ అండ్ స్టడీ టేబుల్స్, 2 bedrooms, ఈచ్ రూమ్లో 3 sharing అండ్ 1 balcony. Girls Executive, it's similar to Boys Virtues AC Hostel. ఇక్కడ మనకి అడిషనల్ ఫెసిలిటీస్, కిచెన్ విత్ వాటర్ ప్యూరిఫైయర్, ఇండక్షన్, రిఫ్రిజిరేటర్ అండ్ ఎక్సెట్రా థింగ్స్. మనం గుని హాస్పిటల్కి వచ్చాం.
ఫస్ట్ మన డీటెయిల్స్తో రిజిస్టర్ అవ్వాలి. మన ప్రాబ్లమ్ని బట్టి మనకి డాక్టర్ని సజెస్ట్ చేస్తారు. మన దగ్గర ఫిజిషియన్, డెంటిస్ట్, గైనకాలజిస్ట్, హోమియోపతిస్ట్, ఫిజియోథెరపిస్ట్ లాంటి స్పెషలైజ్డ్ డాక్టర్స్ అవైలబుల్గా ఉన్నారు. ఇది మన ఎమర్జెన్సీ వార్డ్. ఇక్కడ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్ జనరల్ వార్డ్స్ ఉంటాయి. ఎక్స్రేస్, బ్లడ్ టెస్ట్, ల్యాబ్స్ అండ్ మిషనరీస్ అవైలబుల్గా ఉంది. అలాగే ఫార్మసీ, మెడికల్ స్టోర్ విత్ 24/7 అంబులెన్స్ అండ్ ఓపీడీ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది మన షాపింగ్ కాంప్లెక్స్. మనకి లాండ్రీ, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్, జ్యూసెస్, బేకరీ ఐటమ్స్ అండ్ ఆల్ స్టేషనరీ ఐటమ్స్ దొరుకుతాయి. ఓకే అండి, ఇప్పటి వరకు మనం క్లాసులు చూసాం, ల్యాబులు చూసాము, హాస్టల్స్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్స్ అన్నీ చూసాం. అన్నీ చాలా బాగున్నాయి. కానీ మన ప్రేక్షకులకి, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి కావాల్సింది ప్లేస్మెంట్స్ గురించి. ఒకసారి ప్లేస్మెంట్స్ గురించి చెప్పండి. గణపతి యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్కి వచ్చేసరికి మనకి ప్లేస్మెంట్ ఆఫీస్ ఉంది. అందులో ముఖేష్ శర్మ గారు ఉంటారు. ఆయన బీకామ్ గ్రాడ్యుయేషన్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో కంప్లీట్ చేశారు. ఆయనకి 27 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. గత 12 సంవత్సరాలుగా గణపతి యూనివర్సిటీలో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు. ఒకసారి మనం ముఖేష్ శర్మ గారిని కలుద్దామా? ఓకే, లెట్స్ గో. హలో ముఖేష్ గారు. Hello, very good morning. గుడ్ మార్నింగ్ సార్, హౌ ఆర్ యూ? Absolutely fine. ఓకే సార్, ప్లేస్మెంట్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. Please go ahead, ma'am. ఇక్కడ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? Placements, we give them, the students who are eligible, they get the opportunities, and we have got ample amount of opportunities for students. ఓకే సార్, ప్రజెంట్ కంప్యూటర్ ఇంజనీరింగ్కి ఎన్ని కంపెనీస్ విజిట్ అవుతున్నాయి? There are 87 odd companies who have already been, they're done with the campuses, and there are a number of companies which are still lined up also. ఓకే సార్, గణపతి యూనివర్సిటీలో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? Internship is a mandatory clause in the academic curriculum, and everyone has to undergo internship in industry, and this 25 batch, they are already undergoing internship in industry. స్టూడెంట్స్కి ప్రీ ప్లేస్మెంట్ ట్రైనింగ్స్ ఎలా ఇస్తారు సార్? So pre-placement is a very conscious domain that we look at, because that's how we make students ready for the companies, and that's how it gets maximum conversion also. So we've got 35 hours of our pre-placement module, which covers resume writing, which covers body language, which cover presentation skills and mock interviews. So Okay. that's how students get ready for placements. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Thank you so much. ఈ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ అడిగి ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం. మేజర్గా తెలుగు స్టూడెంట్స్ ఏ డిపార్ట్మెంట్స్లో జాయిన్ అవుతారు? ఇక్కడ వచ్చేసరికి చాలా కోర్సులు ఉన్నాయి, కానీ మన తెలుగు వాళ్ళు వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒకటి, సిఎస్బిఎస్ కోర్సులో చదువుతున్నారు. ఇక్కడ ఫ్యాకల్టీ, ల్యాబ్ అండ్ లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి? ఇక్కడ ఫ్యాకల్టీ వచ్చేసరికి బాగా సపోర్టివ్ గా ఉంటారు. ఇండస్ట్రియల్ బేస్డ్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం అడ్వాన్స్ ల్యాబ్స్ అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. ఇంకా అది కాక ఇక్కడ ఇంటర్న్షిప్స్ అండ్ ప్లేస్మెంట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అదర్ యూనివర్సిటీస్ తో కంపేర్ చేస్తే మీ యూనివర్సిటీలో ఫీజు ఎందుకు తక్కువగా ఉంటుంది? గణపతి యూనివర్సిటీ అనేది మెహసానా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారాగా రన్ అవుతుంది. దీనికి మేజర్ డోనర్ వచ్చేసి పద్మశ్రీ మరియు గణపతి యూనివర్సిటీ ప్యాట్రన్ చీఫ్ శ్రీ గణపత్ భాయ్ పటేల్ గారు. ఇప్పుడు వరకు కూడా మన యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం, యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం దాదాపు 136 crores పైగా యూనివర్సిటీ కోసం డొనేట్ చేశారు. అందుకనే వేరే ప్రైవేట్ యూనివర్సిటీస్తో కంపేర్ చేసుకుంటే గణపతి యూనివర్సిటీలో ఫీజెస్ చాలా రీజనబుల్. ఇప్పుడు మనం గర్ల్స్ అడిగి ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్ర నుంచి. ఓకే, ఆంధ్ర నుంచి గుజరాత్ కి ట్రావెలింగ్ ఎలా ఉంటది? బస్సు, ట్రైన్, ఫ్లైట్ అన్ని మూడు అవైలబుల్ గా ఉంటాయి. కానీ ఎక్కువ ట్రైన్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఆల్మోస్ట్ సేఫ్ గా ఉంటది. ప్లస్ ట్రైన్ లో కూడా చాలా మంది తెలుగులో వస్తారు. ఓకే, మీరు ఇక్కడ చదువుతున్నందుకు మీరు మీ పేరెంట్స్ సాటిస్ఫైడేనా? చాలా సాటిస్ఫైడ్, ఎందుకంటే ఇక్కడ సేఫ్ గా ఉంటది. గర్ల్స్ కి అండ్ స్టడీస్ కూడా చాలా బాగుంది. ఓకే, యూనివర్సిటీలో ర్యాగింగ్ అలాంటివి ఉన్నాయి? ర్యాగింగ్ ఫ్రీ కాలేజ్. ఏదైనా ర్యాగింగ్ జరుగుతుందని మన హెచ్ఓడి కంప్లైంట్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్ లో వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఈ క్యాంపస్ లో ఫైనాన్షియల్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? మాకు ఎడ్యుకేషన్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. 24/7 ATM, పోస్ట్ ఆఫీస్ అవైలబుల్ గా ఉంది. యూనివర్సిటీలో సేఫ్టీ అండ్ సెక్యూరిటీస్ ఎలా ఉంటాయి? ఇక్కడ మాకు చాలా సెక్యూర్ గా ఉంది. అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంది. అండ్ 24/7 CCTVs ఆన్ లో ఉన్నాయి. అండ్ ఎంటైర్ కాలేజ్ ప్రతి 10 meters కి సెక్యూరిటీ అవైలబుల్ గా ఉన్నారు. చూసారు కదా, ఇది గణపతి యూనివర్సిటీ విశాలమైన క్యాంపస్, ది బెస్ట్ అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో, ఎఫెక్టబుల్ ఫీజ్ అండ్ హాస్టల్స్ తో, సేఫ్ అండ్ సెక్యూర్ యూనివర్సిటీ. నాకైతే యూనివర్సిటీ చాలా బాగా నచ్చింది. మీకు నచ్చినట్లయితే అడ్మిషన్ కోసం కింద నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఒక్క మాటలో చెప్పాలంటే యూ విల్ గెట్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఫర్ ఈచ్ రూపీ యూ స్పెండ్.